వాక్యం చదవమన్నా అన్న ఇప్పుడు అని మనం ఎన్నెన్నో తీర్మానాలు తీసుకున్నాం. మనం రక్షణ పొందిన దినాలలో నేను ఒక డిడి క్యాంప్లో హైదరాబాద్లో డిడి క్యాంప్ 2010-11 అటెండ్ అయినప్పుడు అన్న నాకు పిఎం 10 లక్షలు కూడా నేను రిజైన్ చేసిపోతాను దేవుని కోసం నేను తీర్మానం తీసుకున్నాను. పిఎం 10 లక్షలు కూడా అంటే ఆ ఎంథ్యూజిజం, జాయ్ఫుల్నెస్, ఆ యొక్క స్ట్రెంత్ నన్ను బలపరుస్తారు వాక్యం. కానీ విశ్వాస యాత్ర కొనసాగుతున్నప్పుడు ఏంటంటే అసలు యేసు ఎందుకు నమ్ముకుంటారా బాబు, అసలు నేను నమ్మకపోతే ప్రశాంతంగా అంతతో పాటు ఎంజాయ్ చేసేవాడు కదా నేను. అసలు ఏది లేదు, పప్పుకి వెళ్ళలేదు కదా, దేనికి వెళ్ళలేదు, డ్యాన్స్ చేయాలి అనిపిస్తుంది. కానీ అది కాదు. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించబడి, లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించబడి, లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించబడి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాటి శరీరాశ, నేత్రాశ, జీవము, దమం. అందరూ కూడా రక్షణ పొందాలనుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించబడి, ఎందుకంటే చూసిన వాటి కనులు అవి అంధకారంలోకి తీసుకెళ్తాయి మిమ్మల్ని. అందుకే మనం మెలకువగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రాహాము. ఎందుకంటే ఆయనకి అంత ఆస్తి అంటే ఎంత ఆస్తి అంటే 10 మంది బిలియన్లు చెప్పాలండి, బిలియన్లు అంత ఆస్తి పడ్డాయి. దేవుడు చెప్పిన మాట చొప్పున ఏ ప్రాంతం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకు ఒకగాన కొడుకు బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని కోట్లే యోగు ఉన్నటువంటి ధర్మంతుల ఆస్తి కూడా అంతగా ధర్మంతుడు యోగు. కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాడు. సో అక్కడ ఎలా వస్తుంది? నీలో వాక్యం అనే దేవుడు అనే కాన్సెప్ట్ నీలో ఉంటే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాం మనం. ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఉంటే అంటే విశ్వాసం ఇక్కడ ఉండాలి. కన్నీరు వచ్చినా, కరువు వచ్చినా, జాబ్ వచ్చినా, సో జాబ్ రాకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీ సంపద ఉన్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు నీ యొక్క భక్తికి, యేసుక్రీస్తు అటువంటి భక్తికి లేకపోతే విశ్వాసంలో అడ్డుగా నిలుస్తున్నారంటే దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఎవరైనా నా శిలువను వెంబడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని తన శిలువను ఎత్తుకునేవాడు నా నిమిత్తము తన ప్రాణం కొట్టుకుంటే వానికి జీవజలం, ఇంత జీవం. నా నిమిత్తం కాకుండా వాడి నిమిత్తం తన ప్రాణం కొట్టుకుంటే వాళ్ళ రాజ్యంలో చోటు లేదు. కాబట్టి యేసు కోసం అంటే యేసుకు సాక్షిగా ఉండాలి. యేసు కోసం ఎంతమంది శిష్యులు అండి? 12 మంది. ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. యూదా వాళ్ళతో పాటు చేయముచ్చాడు, కానీ పట్టించాడు. అదే బుద్ధి పెట్టి పట్టించాడు. వాళ్ళు ఎలా లిప్కిస్ ఇచ్చాడా, ఏజ్ తీసి ఇచ్చాడు. కానీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టి ఇచ్చాడంటే ఏం ఫ్రెండ్షిప్ అండి. డిసైపుల్స్ యేసుతో నడిచాడా, భోజనం చేశాడా, యేసుతో పాటు ప్రాంతం తిరిగాడా, సువార్తకు పాల్గొన్నాడా, ప్రార్థన చేశాడా, ఆయనతో పాటు భోజనం తిన్నాడు, ఆయనతో పాటు అక్కడ అన్ని తిరిగాడు. యేసు శిష్యుడిగా లోకంలో పేరుంది. అని యేసయ్యనే పట్టించాడు. అంటే ఇలాంటి ఇస్కరియోతు యూదులు లేదా సమాజంలో ఉన్నారు. హల్లెలూయా. అందుకే పౌరుషం గలవారైనబడి, బలవంతులైనబడి, సో మీరు చేయగలరని ప్రేమతో చేయండి. ఎందుకంటే మనం బలవంతులుగా ఉండాలని దేవుడుతున్నాడు. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలిగి, ఈ లోకంలో జయించి ఉన్నాను మీరు ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన నిమిత్తము స్థలాన్ని సిద్ధపరచడానికి దేవుడు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడండి. మన కోసం స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడు దేవుడు, ఈ కోసం నా కోసం. ఈ లోకంలో ఏం కావాలండి? చూడండి, ఈ ఆర్గన్స్ అన్ని కూడా ఏంటంటే సో మన్ననే తిరిగి మట్టికి చేరుతుంది. కానీ ఈ మన మట్టి గతంలో దేవుడు ఉన్నాడండి. ఈ మట్టి గతంలో దేవుడిని అవసరమా? అసలు దేవుడు ఇట్లా తక్కువంటే అర్థం చేస్తే కదా. దేవుడికి నువ్వు నేనంటే ఎంత ప్రేమ అండి, పిచ్చి ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. అందుకే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపుడు. సో మన క్రైస్తవులకు చాలా ప్రేమ ఉండదు. చాలా మంది క్రైస్తవులకు చాలా ప్రేమ ఉండదు. లాస్ట్ 5 నిమిషాలు చూపిస్తాను. ఒక చాలా గారంగా పెంచుకున్నటువంటి ఒక కూతురు అండి. సో జడ్జికి చాలా గారం పెంచుకున్నాడు. సో కూతుర్ని తల్లి లోటు పెంచాడు. ఆ కూతురు ఎప్పుడు కూడా డాడీ కార్ తీసుకోవాలని, ఇప్పుడు డాడీ కార్ బైక్ తీసుకోవాలని, స్కూటీ తీసుకోవాలని చూస్తూ ఉంటుంది. డాడీ మాత్రం కార్ తీసి ఎప్పుడు ఇవ్వకుండా
ఇట్లా వెళ్ళిపోయాడు. జడ్జిమెంట్ అంటే జడ్జి కాబట్టి ఇలా పెట్టుకున్నాడు. కూతురు కనిపెడతా ఉంది, దగ్గర ఇంటర్ప్రిట్ చేసిందండి. తమ్ముడు ఇంటర్ప్రిట్ రాగానే డాడీ అనుకుంటున్న డిసప్పాయింట్ అవ్వదు, కార్కి దాన్ని పెట్టి ఇంట్లో వెళ్ళిపోయాడు. సో జడ్జి కూతురు ఏంటంటే కార్కి తీసుకొని స్పీడ్ ఇస్ థ్రిల్ బట్ కిల్ యూ తమ్ముడు, ఎందుకంటే స్పీడ్ ఇస్ థ్రిల్ బట్ కిల్ యూ. ఎందుకంటే ఆ చెల్లి ఏం చేసిందంటే కార్ తీసుకొని డ్రైవ్ చేసేసింది, స్పీడ్గా వెళ్ళేసి గుద్దేసింది, అప్పుడు చనిపోయారు. అప్పుడు ఆ చెల్లిని అంటే జడ్జి కూతురు డిస్కస్ చేసేది అంటే సో జైలు తీసుకెచ్చారు. ఎక్కడ తర్వాత అక్కడ తీసుకెళ్ళాలి, కోర్టులో హాజరుపరచాలి. అప్పుడు ఏమంటుంది లోకమంతా కూడా ఇప్పుడు జడ్జి ఆ తండ్రి ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో వేదనతో ఏంటంటే ఒక తండ్రి స్థానం కూతుర్ని అలారు ముద్దుగా పెంచాడు ఆ కూతుర్ని. ఎందుకంటే ఏ లోటు లేకుండా అటువంటి కూతురు ఒక యాజమాన్యం చేసింది అంటే ఎంతో పొరవ అనేది లోకంలో ఎంతో పోయిన తర్వాత కూతుర్ని జైలు నుంచి ఏంటంటే సో జడ్జి తీసుకొచ్చారు, కోర్టు హాజరుపరిచారు. అప్పుడు జడ్జిమెంట్ అనేది అప్పుడు తమ్ముడు ఎలా ఉంటున్నాడు సిచ్యువేషన్ అప్పుడు ఆ జడ్జికి ఏంటంటే ఒకవైపు సో బాణంలా గుర్తా ఉన్నాడు సమాజం, కానీ జడ్జిమెంట్ ప్రకారం ఈ అమ్మాయికి ఈ శిక్ష విధించండి అని చెప్పేసి సో ఆ రోజు జరిగిన సంఘటన కాబట్టి బ్రిటిష్ కాలంలో కాబట్టి 39 కొరడా దెబ్బలు తర్వాత 4.5 పౌండ్లు బెల చెల్లించాలని తీర్పిచ్చాడు. తీర్పిచ్చిన మరుక్షణమే జడ్జి ఆ కోర్టు పక్క తీసేసి తన ఎదురుకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకే ప్రార్థన, ప్రభువా ఇది ఎందుకు అనుమతించో తెలియదు కానీ ప్రభువా నీ ఆ తీర్పు నేను ఇచ్చేశాను, నా తీర్పు ఇచ్చేశాను, కానీ నా కూతురు ఆ దెబ్బలు తిని తట్టుకోలేని ప్రభువా అన్నాడు. అప్పుడు ఆ బండ్రోత్ అంటే జడ్జిమెంట్ పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా కొడితే జాబ్ అవుతుందని భయపడి ఆ బండ్రోత్ కొట్టడం కూడా ఇలాంటి కొడతా ఉన్నప్పుడు తండ్రి ఎక్కడి నుంచి వచ్చేసే తెలియదు కానీ ఆమె అత్తుకున్నాడు. అందరూ కూడా దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, మొకరించాలి. ఎందుకంటే ఆ కూతురి తండ్రిని అత్తుకొని డాడీ డాడీ ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్ డాడీ అని నేను దెబ్బలు తిరిగిన పరిస్థితి ఏమైంది ప్రభా అని వాళ్ళ డాడీని అత్తుకొని ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ కూతుర్ని పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఆ తండ్రి ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి అత్తుకొని ఇంకోసారి మిస్టేక్ చేయకు, ఇలాంటి మిస్టేక్ చేయకని చెప్పేసి అత్తుకొని దాని ద్వారా ఏంటంటే ఆ తండ్రి ఎంతగా ప్రేమించాడంటే అత్తుకున్నారు ఇద్దరు కూడా. అందరూ చూసినప్పుడు ఎంత శ్రమిస్తున్నాడు. ఒక జడ్జి అయినటువంటి జిల్లా జడ్జి ఆ కూతురు దగ్గరికి వెళ్ళి అత్తుకున్నప్పుడు దెబ్బలు కొడతా ఉంటే ఆ జడ్జి యొక్క స్థానం ఏమైపోయింది. ప్రియ తమ్ముడు ఆలోచించి ఒకసారి ఎంత ఏడ్చాడంటే ఆ కూతురు పట్టుకుని అంతగా ఏడ్చాడు. ఆ కూతురు కూడా ఆ తండ్రి పట్టుకుని అంతగా ఏడ్చేసి ఇద్దరు కూడా స్పృహ కోల్పోయారు. మరి ఆ లోకంలో ఉన్నటువంటి ఒక జడ్జి ఆ కూతురు కోసము అంతగా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడంటే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ సిలువలో ఆ త్యాగం ఎంత గొప్పది. మనం చేసినటువంటి ఆలోచన పాపం, మనం పరిగెత్తినటువంటి ఈ కాలువ పాపం, ఈ చేతితో చేసినటువంటి పాపం, ఈ శరీరంతో చేసినటువంటి పాపాల నిమిత్తం దేవుడు మరి నీకోసం కన్నీరు కాల్చలేదు. కాబట్టి అంత గొప్ప దేవుడు మితమైనది, దేవుడి ప్రేమ పరిశుద్ధమైనది, కాబట్టి దేవుడి ప్రేమ త్యాగపూరితమైనది, దేవుడి ప్రేమ నిస్వార్థమైనది, దేవుడి ప్రేమ కలువరి ప్రేమ. ఎందుకంటే తమ్ముడు నువ్వు దేవుడికి దూరంగా బహుశా ఉన్నావేమో, బహుశా ఎన్ని రోజులు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, బహుశా ఏం చదవాలి బైబిల్ ఏముంది అసలు ఇన్ని రోజులు ఇంతే అనుకుంటున్నావు. బహుశా ఒక్కసారి దేవుని యుద్ధకు వచ్చినవాడు తను ఉన్నాడని, తన వెతికివాడు తను దొరుకుతాడని నమ్మి విశ్వాసం ప్రతి వాడు నశింపగా నిత్యం పొందిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ రక్షణ నిర్లక్ష్యం చేయక తమ్ముడు, నీ బాప్తిసం నిర్లక్ష్యం చేయక తమ్ముడు, నమ్మి బాప్తిసం పొందిన రక్షణ పొందరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ తమ్ముడు ఒకసారి ఆలోచించు. నిజంగా తల్లిదండ్రుల దూరంగా ఉండి మరి యొక్క విశ్వాసం కాపాడుకుంటున్నావా? నిర్లక్ష్యం సృష్టికర్త దేవుడే నీ జీవితాన్ని మార్చలేడా, నీ స్టడీస్ని మార్చలేడా? తమ్ముడు ఒక్క మొలక విత్తనం వేసినప్పుడే చెట్టు ఒక విత్తనం వచ్చినా కానీ మహావృక్షంగా ఎదిగిస్తున్న దేవుడు నీ జీవితాన్ని మార్చలేడు తమ్ముడు. నీ స్టడీస్ని మార్చలేడా, నీ ఆలోచన మార్చలేడా, నీ ప్రార్థన మార్చలేడు తమ్ముడు. ఒక్కసారి ఆలోచన తమ్ముడు, ప్రియ తమ్ముడు. శ్రేష్టమైన జనములు ఉన్నను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నను, విలువలేని నా కోసం
తేటగా మాట్లాడే మాటలు తెలుస్తున్నాను దేవా. ప్రభా మరి తండ్రి ఒకటొకరి 16 ప్రభా తండ్రి మెలకుగా ఉండుడి తండ్రి, మరి బలవంతులై ఉండుడి తండ్రి, విశ్వాసం నిలకడగా ఉండుడి తండ్రి, పౌరుషం గలవారు ఉండుడి. మీరు చేయి పనులన్నీ కార్యాలని ప్రేమతో చేయండి ప్రభా. ఈ ప్రపంచానికి ప్రభా ప్రేమతో తెలిచారు తండ్రి దేవా. ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి తండ్రి మరి తమలో ఎవరైనా సరే ఒకరు ప్రార్థించండి. దేవుని వాక్యం బట్టి మీ దేవుడు మరి ఒకరు ప్రార్థన చేసి ఈ యొక్క కూడికను ముగించవలసిందిగా మనం చేస్తున్నాం. శ్రేష్టమైన నామం నీకు సర్వాధికారం కలవాడు నీవే ప్రభా. సర్వశక్తి మాత్రం సృష్టి మీద అధికారం కలవాడు నీవే ప్రభా. తండ్రి మమ్మల్ని నియమించిన వేసి మమ్మల్ని తండ్రి ఒక సరైన పర్పస్ ద్వారా ప్రభా మా జీవితాలను కట్టి ప్రభా నీలాగా తండ్రి నీ రూపంలో మమ్మల్ని చెప్పి ఉన్నావు దేవా. తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి శ్రేష్టమైన జనము ఇందా కానీ ప్రభా విలువలేని నా కోసం మీరు వచ్చావు ప్రభా. మేమందరం అడుగుతున్నాం దేవా. ఎంతో మంది శ్రేష్టమైన జనం ఈ లోకంలో ఉన్నా కానీ ప్రభా విలువలేని నా కోసం ప్రభా వచ్చిన తండ్రి 99 గొర్రెలు ప్రభా వేసే మంచి ఉన్నప్పటికీ కూడా ప్రభా ఒక్కటి తండ్రి వేసే నాలాంటి ఒక్క గొర్రె పిల్ల ప్రభా వేసే మంచిగా లేకుండా తండ్రి వేసే నన్ను తండ్రి వెతుకుట వచ్చాను ప్రభా. అవును నీ మార్గం తెలియక దాని నీ యొక్క త్రోవ తెలియక తండ్రి నేను తప్పిపోయినాను ప్రభా. అవును నీ యొక్క తండ్రి సరైన మార్గంలో పెరగలేక తండ్రి నా జీవితాన్ని కోల్పోయినాను తండ్రి. తండ్రి వేసే నేను బ్రతికిన కాలం అంతే తండ్రి నీ నుంచి తండ్రి విరోధంగా బతికినా ప్రభా. కానీ వేసే ప్రభా ఈ రోజు తండ్రి వేసే సాయంకాలం వేళలో ప్రభా నీవు తండ్రి నీ మాట తండ్రి మాకు తెలియజేస్తావు తండ్రి. అవును వేసే ఎన్నో ప్రణాళికలు పోతున్నావు ప్రభా మా కోసం. తను ఎంతో ముందుగా కిరీటాన్ని తండ్రి నీ యొక్క శరీరంలో గుచ్చినాను ప్రభా. ఆదిగా ప్రభా వేసే ఎంతో రక్తం చెల్లించారు దేవుడు నీ ప్రభా. తండ్రి వేసే మా విలువ లేని కోసం తండ్రి నీ విలువ ప్రభా నీ రక్తం ప్రభా. తండ్రి అదే రక్తంతో ప్రభా ఈ దినం ప్రార్థిస్తున్నాను. ఈ దినం తండ్రి నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ దినం తండ్రి నేను నా జీవితాన్ని మార్చాలనుకుంటున్నాను ప్రభా. మార్చుకుంటున్నాను, నేను డిసిషన్ తీసుకుంటున్నాను తండ్రి. దినం ప్రభా మీ పోరాడే ప్రతి ఒక్క పోరాటంలో తోడుగా ఉన్నాను ప్రభా. తండ్రి మా జీవితంలో నేను కోల్పోయాను కానీ ఈ దినం ఈ క్షణం నుంచి గెలవబోతున్నాం తండ్రి. తండ్రి ఈ దినం నుంచి ప్రభా మేము ఉన్నత స్థాయిలో నిలబడుతున్నాం ప్రభా. తండ్రి నీ యొక్క నామంలో ప్రభా ప్రతి ఒక్క దగ్గర ప్రభా ప్రతి ఒక్క స్థలం సువార్త ప్రకటిస్తున్నాం. తండ్రి నీ యొక్క ప్రేమ తండ్రి ప్రతి ఒక్క ప్రాంతం తిరిగి ప్రకటించబోతున్నాం ప్రభా. తోడు నీ యొక్క తండ్రి మార్గం తండ్రి మాకు చూపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనసుని మార్చు ప్రభా. చెడుకరమైన తండ్రి తాళం తీసివేసి ప్రభా శ్రేష్టమైన మనసుని తండ్రి అమలుపరచాలి. ఈ యొక్క తండ్రి ప్రార్థన నుంచి ప్రభా మా జీవితాలు తండ్రి భద్రంగా చూసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని విడువకు మమ్మల్ని మరవకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నిసార్లు నిన్ను విడిచినా, ఎన్నిసార్లు మార్గం తప్పినా, ఎన్నిసార్లు నిన్ను తండ్రి నిన్ను వేధించడం తండ్రి మమ్మల్ని తండ్రి మమ్మల్ని మేము మర్చిపోయినా ప్రభా. కానీ నీవు తండ్రి మమ్మల్ని విడువని ఎడబాయించు ప్రేమ చూపించే దేవుడు నీ ప్రభా. తండ్రి ప్రార్థిస్తున్నాం ఈ క్షణం డిసిషన్ తీసుకుంటున్నాం దేవా. యేసయ్యా మీ వాక్యాన్ని మా హృదయాలను నాటుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ యొక్క తండ్రి లోకంలో ఈ పాపిష్టి లోకంలో శ్రేష్ఠులుగా ఉంచినావు వందనాలు దేవా నీకు తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి. ఆరోగ్య చేతులు తండ్రి ఐశ్వర్య చేతులు డబ్బు చేతులు ప్రతి సమకూర్చినావు మా మనసులో మనశ్శాంతి లేదు ప్రభా. తండ్రి మనశ్శాంతి తండ్రి ఈ దినం ఇచ్చిన దయచేయి తండ్రి. తండ్రి మేము తండ్రి లోకంలో తండ్రి నీవు ఇచ్చిన తండ్రి తండ్రి రెస్పాన్సిబిలిటీ ప్రభా మేము ప్రభా లోకంకి అందించే కృప మాకు అనుగ్రహించు. నీవు ఇచ్చిన సహాయ తత్వాన్ని ప్రభా మేము ఈ లోకంలో పెట్టే కృపను మాకు అనుగ్రహించు. నీవు ఇచ్చిన ప్రేమను మేము అందరికీ ప్రకటించే కృపను మాకు అనుగ్రహించడం ప్రార్థిస్తూ దాన్ని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రభా ఆదరించి ప్రభా మా కోసం వచ్చినటువంటి సంపద సాక్షి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన యొక్క తలాంతులను దీవించి ఆయన యొక్క దీవెన తనేసే దీవించి తనేసే ఉన్నత స్థాయిలో హెచ్చించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డ ప్రభా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ స్నేహం చేయడం పెంచుకున్నావు తండ్రి. ఆల్వేస్ నీ బిడ్డకి ఎన్ని తనేసే దీవెన ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ చెత్త చేరి మోకాల మీద ప్రార్థన చేసి తనేసే ఇతరులు కూడా మార్చి కృపణిస్తున్నావు. వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అతని కుటుంబాన్ని దీవించి అతని తనేసే పరిచర్య జీవితం అంతా తనేసే ప్రభా మంచిగా ఆశీర్వాదాన్ని మార్చుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి అడ్డంకులైనా సరే ఎటువంటి శాఖల శోధన జరిగినా సరే యేసయ్యా నీవు నాని నామకాన్ని దయచి యేసయ్యా నీ చూడ తనేసి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. ఇట్లా ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క తనేసి ప్రతి ఒక్క బిడ్డని తనేసి అపదసారి వెళ్ళి తనకి మార్చి కృపను అనుగ్రహించి యేసయ్యా ఈ దినం మాకు అనుగ్రహించిన వందనాలు. అతని నోటి ద్వారా ప్రభా మాకు ఇచ్చినటువంటి 24 hours వందనాలు చెల్లించుకుంటూ దేవా మేమందరం ప్రభా ఏదో ఒక ఆశతో ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఆశయంతో ఇక్కడ వచ్చినాం దేవా. మమ్మల్ని మార్చు, మమ్మల్ని తనేసి తీర్చిదిద్దు మమ్మల్ని తనేసి నీవే రిఫార్మ్ చేయడం ప్రార్థిస్తూ యేసయ్య సాయంకాల వేళలో నీకే తని మహిమ ఘనత ప్రభావం ప్రార్థిస్తూ ఈ యొక్క ఆరాధనను చూస్తున్నందుకు వందనాలు, భద్రత దయచేసినందుకు వందనాలు, నడిపింపును దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ
అనేకమైన తండ్రి జనములను తండ్రి మేము వెంబడి పెట్టుకొని నీ ప్రకటన చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరుగా అడిగి పెట్టుకుని నా తండ్రి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి ప్రభావ జ్ఞానం చేయండి. మరి మీరు ఎవరికైనా జ్ఞానం పొందడం నలుగురిని దారుణంగా దయచేస్తారు. మీరు మాత్రం యాకోబు ప్రకారం ప్రభావ అది తమ్ముడు దయచేసి మంచి ఎగ్జామ్ రిజల్ట్ దయచేయండి. స్టడీ ద్వారా అంటే మీరు గ్లోరిఫైడ్ పొందుకొని ప్రార్థిస్తున్నాను. సమస్తము సమకూడి వెలుపడికే జరిగినట్లు ఈ కుటుంబాలని తమ్ముడిని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున తండ్రి పరమాత్మ దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్నాడు సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మరి ముఖ్యంగా అంబేద్కర్ కాలేజ్ ఉంటుంది గాక. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్.